నమస్తే. తెలంగాణ అంటేనే పోరాటాల అడ్డ, పౌరుషాల గడ్డ అంటారు. సో ఆంధ్రాకి సంబంధించిన గాయకుడి విగ్రహం రవీంద్ర భారతిలో ఎట్లా పెడతారు అనేది తెలంగాణ ఉద్యమకారుల వర్షన్. ప్రస్తుతం నా ముందు రవీంద్ర భారతిలో ఉన్న, నేను ఒకసారి అటు కెమెరా చూపి, రవీంద్ర భారతిలో ఉన్న మనం ప్రస్తుతానికి. ఇదే రవీంద్ర భారతిలో అఫీషియల్గా గవర్నమెంట్ తరపున 14, 15వ తారీఖు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. నా వెనకాల విగ్రహం ఉన్నది. సో ప్రస్తుతానికైతే దాన్ని కవర్ చేసిరు ఒక పట్టాతో. దాన్ని ఇప్పుడు రవీంద్ర భారతిలో పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా పెడతారు? ఒక అందశ్రీ, ఒక గద్దర్ లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఒక ఆంధ్ర గాయకుడి విగ్రహం ఎట్లా పడతారనేది ఇప్పుడు చర్చ. డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే పృథ్వీ అన్న. నమస్తే, జై తెలంగాణ. మనం విగ్రహాన్ని చూస్తున్నాం. సో ముఖ్యమంత్రి లాంచ్ చేయబోతున్నాడు అనుకుంటా, నాకు తెలిసి 14వ తారీఖు 15వ తారీఖు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా రవీంద్ర భారతిలో ఈ విగ్రహాన్ని పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా చూస్తారు ఇది? మొట్టమొదటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే వారి గాత్రమన్నా పాటలన్నా అభిమానించే వాళ్ళల్లో నేను కూడా ఒకని. ఓకే, నెంబర్ 1 పాయింట్. కానీ అది రవీంద్ర భారతిలో తెలంగాణ నడిబొడ్డు గుండెకాయటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఇది కళలకు ప్రతీక అనే ఒక జాగలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళై తెలంగాణకు ప్రాణపదమే జానపదం. ఆ జానపదాన్ని ప్రాణంగా ఉన్నటువంటి వాళ్ళు చిందు ఎల్లమ్మ కావచ్చు, మిద్ద రాములు కావచ్చు, ఇట్లా చాలా మంది, మా సుక్క సత్తయ్య గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు, మా వరంగల్ శంకరు, సారంగపాణిలు జానపదాలకే ప్రతీక అయినటువంటి ఇటువంటి వాళ్ళు, నిన్న మొన్న మ్యూజిక్ రంగంలో చక్రి అటువంటి వాళ్ళే కావచ్చు, లేదు ప్రజల గురించి కొట్లాడి ప్రజల గురించి సర్వం ఒడ్డినటువంటి మా గూడు అంజన్నది కావచ్చు, లేకపోతే సినిమా ఆర్టిస్టులు, గొప్ప సినిమా ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళే కావచ్చు, లేదు నిన్న మొన్న చనిపోయినటువంటి మా గద్దర్ అన్నది కావచ్చు, లేకపోతే మా అందశ్రీ అన్నది కావచ్చు, ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళది కావచ్చు, అటువంటి వాళ్ళు విగ్రహాలు ఇక్కడ లేకుండా ఈ విగ్రహానికి తొందర ఎందుకు వచ్చింది అనేది మాకు అర్థమైతలేదు. ఈ ముఖ్యమంత్రి మరి ఈయనకి ఏం చాపూసి ఉన్నది, ఈయనకేం ఈ సోగ్గానికి ఏం సోకులో పడుతుందో అర్థమైతలేదు, సినిమా షోకులు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఈ విగ్రహానికి ఇంత తొందరగా ఎందుకు వచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెట్టేందుకు? వాళ్ళందరి ఉండి ఈయన ఉంటే ప్రాబ్లం ఏం లేదు మాకు. ఇంకొకటి ఇక్కడ ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, యావత్ తెలుగు ప్రజలకు కూడా తెలియజేయండి, మేము మనస్ఫూర్తిగా మా గుండె గాయమై మాట్లాడుతున్నాను ఈ మాటలు మాట్లాడేది అన్ని. ఇదే బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి 2004వ సంవత్సరంలో మీరు చేయండి. ఇప్పుడు జకీర్ ఒక ఇంటర్వ్యూ రస్మై బాలకిషన్ ఇక్కడ సానాయి ఆదిరెడ్డి స్టూడియోలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఈ పాట జయ జయ హే తెలంగాణ పాట బాలు నోటా అని చెప్పండి ఆయన TV9లో ఆ ప్రోగ్రామ్ వేస్తాడు. ఆ స్క్రోలింగ్స్ వస్తాయి, ఈయన పోయి ఫ్లైట్ ఎక్కుతాడు. చెన్నైలో కోదండరామ్ స్టూడియో అని బాలసుబ్రహ్మణ్యం గారు అక్కడ రెగ్యులర్ గా పాడేటువంటి స్టూడియో, అది ఒక 10-20 పాటలు కాగానే తను పోయి పాడతాడు. ఆ స్టూడియో కాడి పోయేవారికి మధ్యలో ఏం జరిగిందో తెలియదు. TV9లో స్క్రోల్స్ ఈ న్యూస్ రాగానే ఆడి పోయిన తర్వాత అందులో ఒక చరణం ఉంటది, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని. సో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదాన్ని తీసేస్తే నేను వాడతా అన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పదాన్ని ఎందుకు టార్గెట్ చేసినట్టు? స్వరాష్ట్రం అని నేను సమైక్యవాదిని, ప్రత్యేక తెలంగాణకు నేను ఓకే చెప్తలేను, నేను వ్యతిరేకిని అని చెప్పిండు ఆయన. అందుకే పాడలే. లేకపోతే మీరు చూడండి 2004లో ఇది మీరు కావాలంటే రస్మై బాలకిషన్తో అడగండి, జకీర్ కూడా బతికున్నాడు ఇప్పుడు. ఆ మీటింగ్ లో అంతడుపుల నాగరాజు, తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అవుతున్నారు అంతడుపుల నాగరాజు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇదే రవీంద్ర భారతిలో సలహా మండలిలో తన కూడా సభ్యుడు. ఓకే, గవర్నమెంట్ మొన్న అపాయింట్ చేసిన దాంట్లో సలహా మండలి సభ్యుడనే తనని అడిగినా కానీ చెప్తాడు ఇది వాస్తవమా కాదని. నేను చెప్పేది నిరాకరించిండు 200%. జయ జయ హే తెలంగాణ పాటను ఆ స్వరాష్ట్రమై తెలంగాణ పదం తీస్తే పాడతా అన్నాడు. స్వరాష్ట్రమై తెలంగాణ పదం తీస్తే ఎట్లుంటది అని చెప్పని అందశ్రీ అని అడిగితే, నా పాట మొత్తం బాలు పాడకున్నా మంచిదే,
సమస్యనే లేదు అని రిజెక్ట్ చేసి నేను ఆ పదం మాత్రం తీయ అని చెప్పి అందశ్రీ అని అట్లే గట్టిగా భీష్మించుకొని కూర్చున్నాడు. అట్లా పాట పాడని అతను ఇక్కడ ఇటువంటి వాళ్ళ చేపట్టి అంటే ఇట్లా వ్యతిరేకించినటువంటి వాళ్ళు చేపట్టి ఇలా 1200 మంది బిడ్డలు పొట్టన కట్టుకున్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి నేను చెప్పి అడుగుతున్నది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి పక్కకే ఉన్నది, ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది, ఇది దాటితే నవత్పాడు దాటితే నీకు అమరజ్యోతి కనబడుతుంది. అమరజ్యోతిని ఇప్పటిదాకా దాన్ని గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఆవిష్కరించలేదు. ఈయన కూడా ఇప్పటికీ ఆ దూలాలకు వాటికి వాళ్ళ ఆత్మలు అమరుల ఆత్మలు ఇట్లా యాలాడుతుండొచ్చు, మా ఫోటోలు ఏవి ఇలా అని కనీసం దాన్ని ఇప్పటిదాకా జనానికి ఓపెన్ చేసింది లేదు. ఆడ కుర్చీ లేదు, ఒక కుర్చీ లేదు, పెద్ద పెద్ద హాళ్ళు కట్టిండ్రు, కథలు కట్టిండ్రు, దాని ఇనాగరేషన్ దిక్కుపోలే. ఈయనే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడిరాడ. దాని ముంగట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటావు, ఇవాళ ఇక్కడ ఈ విగ్రహం పెడుతున్నావు, కానీ నువ్వు అమరుల స్తూపం గురించి నువ్వు ఏం చేస్తున్నావు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నా క్వశ్చన్ ఏంటంటే సంగీతానికి సాహిత్యానికి కులం ఏంటి ప్రాంతం ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి మరి? బరాబర్ అది ఏం లేదు కదా, కానీ ఇటువంటి వాళ్ళకు ఉండే ప్రాంతం అనే ఫీలింగ్ బాలసుబ్రహ్మణ్యం గారికి ఉండే కాబట్టినే ఆ పాట పాడలేదు. ఆ పాట పాడేది ఉంటే అలా మేమే అడ్డం నిలబడతాం. ఇది ఎప్పుడో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 2012లో పెట్టిండ్రు. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిండు, అది మా చేతులు లేదు వదిలేసాయి. ఇప్పటికీ నేను వీరిని అగౌరవపరచాలని కాదు ఉద్దేశం, కానీ మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక్కరి కూడా పెట్టకుండా ఇప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టుడు అంటే మాకు చెంప మీద కొట్టినట్టే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ ఆత్మ వంచన, మంచి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఆత్మ వంచన, తెలంగాణ ఆత్మ వంచన, ఇది అమరులను అవమానపరుస్తున్నట్టే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన కాడికెళ్ళి ఈ అవమానాలు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిన్న కాక మొన్న మైత్రివనం ముంగట ఎలక్షన్ ర్యాలీలో పెట్టి చెప్పిండు ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనం ముంగట పెడతామని చెప్పి. నేను క్లియర్ కట్ గా అడుగుతున్నా, ఇక్కడ పైడి జయరాజు దాదాపు 70 ఏళ్ళు 66 ఇయర్స్ పైన మొత్తం నేషనల్ లెవెల్లో కంప్లీట్ గా హిందీలో, బెంగాలీలో, మరాఠీలో, కన్నడలో, తెలుగులో, తమిళ్లో విభిన్న భాషలల్లో కొన్ని వందల మూవీస్ దాదాపు 20 సంవత్సరాల పైన ఒక హీరోగా వెలిగినటువంటి మా సిరిసిల్ల ముద్దు బిడ్డది. తనది ఇప్పటి వరకు ఏది ఇక్కడ పెట్టరు. ఆ రవీంద్ర భారతిలో ఉండదు. బాలసుబ్రహ్మణ్యం గారికి తొందర వస్తుంది, కానీ పైడి జయరాజు సంగతి ఇక్కడ చర్చకు రాదు. ప్రభాకర్ రెడ్డి మందాడి ప్రభాకర్ రెడ్డి తన తెలంగాణ బిడ్డ, తుంగతుర్తి బిడ్డ, 470 సినిమాలకు పైన నటించిండు. ఇలా చిత్రపురి కాలనీలో దాదాపు 10 నుంచి 12 ఎకరాలు డొనేట్ చేసిండు ఆయన. ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి ఇక్కడ సినిమా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ భూములు వాళ్ళకు దారదత్తం చేసిండ్రు. నాగార్జున కావచ్చు, వెంకటేశ్వర్ల కుటుంబానికి కావచ్చు, ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ భూములు ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పుట్టి 400 పైన సినిమా, 70 పైన సినిమాలు, పెద్ద సినిమాలు, ఆయన మామూలు సినిమాలు కూడా కాదు, రైటర్ కూడా ఆయన. గాంధీ పుట్టిన దేశం అని అటువంటి పండంటి కాపురం చాలా హిట్ మూవీస్. అటువంటి నేను విగ్రహం పెడతా మైత్రివనంలో అని నోరు రాది ముఖ్యమంత్రికి. ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం పెడతా అని నోరు రాది ముఖ్యమంత్రికి, కానీ ఎన్టీ రామారావు విగ్రహం పెడతాడు ఆడ. ఎన్టీ రామారావుకి ఆల్రెడీ ఇక్కడ ఎకరాల భూములు పెట్టి ట్యాంక్ బండ్ పక్కకు కింద ఆయనకు స్మృతి వనం మొత్తం ఉండనే ఉన్నది కదా ఇక్కడ. ఇప్పుడు కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు, గిచ్చి కయ్యం పెట్టిస్తున్నాడు ఈయన ఎవరికి ముఖ్యమంత్రి? తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గద్దర్ చనిపోయిన రోజులు అవుతున్నది. నేను ఇంత ముందు కూడా గతం కూడా చెప్పిన, రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు కూడా చెప్పిన, మా చెన్నారెడ్డి విగ్రహం ఆంధ్రాలో ఎక్కడ ఉన్నదా? ఎక్కడ లేదు. మా పివి నరసింహరావు విగ్రహాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఎన్ని ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఉంటాయో అన్ని విగ్రహాలు చెన్నారెడ్డి ఆంధ్రాలో పెట్టండి. మేము అప్పుడు దేశ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మా అందశ్రీ విగ్రహాలు పెట్టినరా, అక్కడ పెట్టినరా ఎవరైనా, ఇక్కడ ప్రాంతం వాళ్ళే అక్కడ ఎవరైనా పెట్టినరా, ఇక్కడ మా శంకర్ సారంగపాణి ఎవరైనా పెట్టినరా? ఈ జయరాజ్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ కత్తుల కాంతారావు మీ ప్రాంతం బిడ్డ, గోదావరి ప్రాంతం బిడ్డ, అద్భుతమైన ఆర్టిస్టు, పౌరాణికమైన ఆర్టిస్టు, వందల సినిమాలలో చేసి. గద్దరు, అందశ్రీ లాంటి వాళ్ళ విగ్రహాలు అమరావతిలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ పెట్టే దమ్ము వాళ్ళకు. అరే సూపిమని చెప్పాలి. ఇప్పుడు ఈయన చంద్రబాబు విగ్రహం కూడా పెట్టేటట్టున్నాడు ఇక్కడ. ఇక పెడతాడు, అన్ని పెడతాడు. ఈ దరిద్రం ముఖ్యమంత్రి పెనంలకెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. కేసీఆర్ ఉండే ఒక తీరు అవమానం చేస్తే మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నా నేను. ఆంధ్ర సోదరులు కూడా చెప్తున్నా, మాకు వీరంటే గౌరవమే, కానీ మా ప్రాంతం వాళ్ళకి ఇక్కడ అగౌరవం జరుగుతున్నది. మీ ప్రాంతంలో కూడా మా ప్రాంతం వాళ్ళకు ఆర్టిస్టులకు అవమానం జరుగుతున్నది. మీరు కూడా అడగండి యువతరం. ఇది మా ఆత్మ వంచన ఉన్నది. మా అమరుల సాక్షిగా మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి కూడా ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనంలో ఎవడన్నా
పెట్టేటోడు ఎవడన్నా దుర్మార్గుడు అపోజ్ చేసేటోడు ఉంటాడా వాడిని మూసిలేసి తొక్కుతామని చెప్పిండు. నేను ఆ రోజు కూడా చెప్పినా, వాయిస్ చెప్పినా, రికార్డ్ చేసి చెప్పినా, అరే ఉన్నారా బాయ్ నేను రెడీగా ఉన్నా, ఏడ దొక్కుతావో చూపిద్దురా, నీకు అంత దమ్మునుదా, నువ్వు అంత మోగోనివా, దా మూసిలేసి నువ్వు నేను రా చూద్దాం, నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సిని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడినట్టు కాదు బిడ్డ, తెలంగాణ ప్రజలు నిన్ను ఓట్లతోటి ఫుట్బాల్ ఆడతారు గుర్తుపెట్టుకోను. ఇప్పుడు సుబ్రహ్మణ్యం కంటే తెలంగాణలో ఈయన కంటే ఎక్కువ గాయకులు కానీ సంగీత దర్శకులు కానీ ఈయన కంటే ఉన్న గొప్ప వాళ్ళు లేరా, వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదు అనేది క్వశ్చన్ ఇక్కడ. నేను చెప్తున్నా కదా, కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి సుక్క సత్తయ్య, వేల ప్రోగ్రాంలు, తన ఒక ఆర్టిస్ట్ కాదు, తన ఒక్కటి ఏంటంటే పాటలలో చాలా ఫేమస్, సరే సినిమాలలో యాక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ వందలాది సినిమాలు నటించినటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నా కదా నేను ఇక్కడ. కాంతారావు గారి పేరు చెప్తున్నా, పైడి జయరాజ్ గారి పేరు చెప్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారి పేరు చెప్తున్నా, బిఎస్ నారాయణ గారి పేరు చెప్తున్నా, కరీంనగర్ సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారి ఆ భూమి ఆస్తి, ఆ 10-12 ఎకరాలది, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తి అది. అటువంటిదని దారదత్తం చేసిండు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మింగినరు, కానీ వీళ్ళు ఆ పరిశ్రమలో పనిచేసే పేదోళ్ళ గురించి ఉపయోగపడుతుందుకు భూమిస్తే తన విగ్రహం పెడతానంటాడా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, ఈ తలకాయలేని ముఖ్యమంత్రి, తెలంగాణ ద్రోహం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అడుగడుగున తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానపరుచుకుంటా, తెలంగాణ ప్రజల ఆత్మ వంచన చేసుకుంటా, అమరులను అవమానపరుచుకుంటా తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దుర్మార్గుడు. నేను మొదలనే చెప్పిన ఈయన ఇత్తనం ఇక్కడిది కాదు అని బరాబర్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇలా ఈ విగ్రహాల సాక్షిగా చెప్తున్నా, ఆయన ఈ ప్రాంతం విత్తనం అయితే నేను 100% అనుకోని, ఎక్కడో ఏ కోసన అని ఉంటది కదా, ఒక్క దగ్గరనే ఎక్కడ ఉంటది కదా. అరే నీకు సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి, నీకేమన్నా నీకు అసలు నాకు అంటే ఐఎమ్ లూజింగ్ మై టంగ్, పోదు అట్లా పోద్దు. కానీ మళ్ళీ కూడా చెప్తున్నా, అరే నీకేమైనా శరము నాదివే, మొన్న పాడబట్టి మోసి కదనే, వాళ్ళే కావాలి కదా, వాళ్ళ విగ్రహాలు ఏవి ఈడ పెడతావు నువ్వు. వాళ్ళు ఇప్పుడు అంటే తెలంగాణలో ఎవరు వీళ్ళని మించిన ఆర్టిస్టులు లేరు, తెలంగాణ కూడా వీళ్ళే తలమానికాలు, ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళే తలమానికాలు అని ఈ ప్రభుత్వాలు చెప్పదలుచుకున్నాయా. ఓకే, ఇంకా తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు దాటిపోతుంది, ఆల్మోస్ట్ 11-12 ఏళ్ళు అవుతుంది. ఇంకా తెలంగాణ ఉద్యమము, అమరులము, త్యాగాలు చేసినాము అని చెప్పి ఈ విగ్రహాలకు వ్యత్యాసాలు ఏంది, ద్వేషాలు ఎందుకు? ఎక్కడ ప్రాంతంలో వాళ్ళ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, స్వేచ్ఛ పోరాటాలతో వచ్చిందబ్బా, అస్తిత్వమే కదా ఈ ప్రాంతం అంటేనే అస్తిత్వం. గతంలో ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టిన దగ్గర కూడా ఈ ప్రాంతం వాళ్ళ ఉన్నటువంటి కవులకు, కళాకారులకు, గొప్ప వాళ్లకు స్థానం లేదనే కదా కొట్లాడి ట్యాంక్ బండి మీదకి వెళ్ళి విగ్రహాలు తీసి అలా పడేసినాం. నేను గర్వంగా చెప్తున్నాను, నేను అందులో ఉన్నా, నేను అలా పార్టిసిపేట్ చేసిన, విగ్రహాలను తీసుకొని ట్యాంక్ బండి వేసి దాంట్లో పార్టిసిపేట్ చేసిన దానివల్ల చాలా మంది నేను కూడా కానీ నేను గర్వంగా చెప్తున్నా, ఇది అస్తిత్వ పోరాటం ఇది. కనుక నా ప్రాంతం వచ్చిన తర్వాత కూడా మీరు చేసుడు ఎంత అన్యాయం. నువ్వు అమరుల కుటుంబాలకు రాగానే 90 రోజుల లోపల నువ్వు మొత్తం కంప్లీట్ గా వాళ్ళకు 1200 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చి, నౌకర్లు ఇచ్చి, చదివిపించి వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రాపర్ గా చూస్తా అని చెప్పి మీరు ప్రమాణాలు చేసి నీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా. సిగ్గుండాలే ముఖ్యమంత్రి, నీకేమన్నా అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆ కుటుంబాలలో ఏం చదువుతున్నారో నీకేమన్నా సోయి ఉన్నదా? ఆ కుటుంబాలలో నౌకర్లు ఇవ్వాలనే సోయి ఉన్నదా? ఏరిని 1200 మందిని తీసుకొచ్చి మొత్తుకొని ఇక్కడ అమరుల స్తూపం కాడ కూడా తీసుకొచ్చి పెట్టినాం కదా, చూపించినాం కదా. ఒక్క కుటుంబానికన్నా ఇచ్చినావా? సిగ్గులేనోడా, ఒక్క కుటుంబానికన్నా. ఏం మనిషి ఏం ముఖ్యమంత్రి అయ్యా నువ్వు? గడికోసారి మాట్లాడితే నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తావు, నువ్వు నల్లమల్ల నక్కవు ఆడికెళ్ళి వచ్చినట్టున్నావు, ఆ ప్రాంతంకి వెళ్ళి ఇటు వచ్చినట్టున్నావు. ఇక్కడ అయితే కాదు. ఇప్పుడు అఫీషియల్ గా ముఖ్యమంత్రి దీన్ని ఓపెన్ చేయబోతున్నాడు 15వ తారీఖు. ఒకవేళ ఓపెన్ చేస్తే మీరు అన్నట్లు మీ డిమాండ్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గురం ఉండాలంటారా, తీసేయాలంటారా, ఏం చెప్తారు? బరాబర్ ఈ ప్రాంతంలో మొత్తం ఇక్కడ నువ్వు మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు సగౌరవంగా గౌరవం దొరికిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ప్రజలు వదిలిపెడతారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లనే మా ఊళ్ళో కూడా ఆంధ్రాలో చంద్రబాబుతో ఇప్పుడు అనౌన్స్మెంట్ చేపించి ఆంధ్రాలో కూడా మా ఊళ్ళో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టమని చెప్పు ఫస్ట్ ఆడ. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఇప్పుడు. 100% చేయరు వాళ్ళు. అరే యాక్సెప్ట్ చేయకుండా మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలా బా? దేని గురించి యాక్సెప్ట్ చేయాలి? లగడపాటి రాజగోపాల్ కూడా ఎంత వ్యతిరేకం చేసిండో, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ పాటను పాడినప్పుడు ఈయన కూడా వ్యతిరేకించినట్టే కదా. మరి ఆయన కళలనేమో అగౌరవపరచలేను, మళ్ళా అది చెప్తున్నా, అగౌరవపరచలేను. కానీ ఈ ప్రాంతం మాకు అందరం విడిపోయినా కానీ సుఖంగా ఉండాలని. ఆయన ఇంట్లో వాళ్ళ చెల్లె వాళ్ళందరూ విడిపోకుండా వాళ్ళు కలిసే ఉన్నారా? వాళ్ళ నాయనల దగ్గరికి వెళ్ళి అందరు కలిసే ఉన్నారా? వాళ్ళు కూడా కుటుంబాలు విడిపోయినాయి కదా. శుభలేఖ సుధాకర్ గారికి వచ్చి ఉట్టిగా వీడియో తీస్తేనే కోపానికి వచ్చి రేషానికి వచ్చి చెప్తున్నాడు, ఇది తెలంగాణకు కెమెరా గుంజుకుంటున్నా ఆయన. తెలంగాణకు ఆయన శుభలేఖ సుధాకర్ అని పేరు వచ్చింది కానీ తెలంగాణకు ఈ విగ్రహం మీద పెట్టుడు అశుభం.
బరాబర్ అశుభం. ఓకే. అది ఆయన శుభలేఖ సుధాకర్ గారు వచ్చి ఇక్కడ నిలబడి పెట్టిపిస్తా ఉన్నారు. ఆయన ఎందుకో కోపానికి వస్తుంది మాకు అర్థమైతలేదు. ఆయన ఉట్టి విగ్రహాన్ని ఇట్లా ఫోటో తీసుకుంటే కోపానికి వస్తే పర్మిషన్ లేదంటారు. మీరు మా గుండెల మీద దానినప్పుడు మా దగ్గర ఇక్కడ శవాల జాతర అవుతున్నప్పుడు పిట్టలు రాలినట్టు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకుని మా నౌకర్లు దొంగతనం చేసిర్రు నాయన. ఇప్పుడు విగ్రహం పెడుతుంది కదా ఆడ 610 జీవో తీసుకొచ్చి వ్యతిరేకించినటువంటి దాంట్లో దాదాపు 60,000 పైన ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వాళ్ళకు రావాల్సిన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళను తిరిగి పంపాలని జీవో తీసింది 610 జీవో. దాన్ని అమలు చేయలే ఎన్టీ రామారావు. అందుకే నేను మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిన ఇంకెంత మందికి రా పోతివిరో రామన్న పేదోళ్ళ ఉసురు దలిగి పోతివిరో రామన్న బీదోళ్ళ ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న అనే సాహిత్యం పుట్టింది ఇక్కడ. నీ విగ్రహాలు తీసుకొచ్చి ఇంకెందుకు నాయన తాశీలు తీసుకొచ్చి మేమేం చేసుకోవాలి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని. మీ కోపం వస్తుండొచ్చు కానీ మా ప్రాంతంలో 66-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాయిడి జయరాజ్ విగ్రహం ఎందుకు పెట్టలే ఇక్కడ? సమైక్య రాష్ట్రంలో ఎందుకు పెట్టలే? ప్రత్యేక రాష్ట్రంలో కూడా పెడతలేరు కదా. ఇవాళ తీసుకొచ్చి ఈయన విగ్రహానికి ఇక్కడ తొందర వచ్చిందా? మాకు అవసరం లేదు, ఈ విగ్రహం అవసరం లేదు ఇక్కడ. ఈ విగ్రహం అట్లనే మూసి ఉంచాలి గౌరవంగా. ఇక్కడ అందరి విగ్రహాలు ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడు ఆలోచించాలి, లేకపోతే పార్సల్ చేసి ఆంధ్రాకి పంపాలి. సుధాకర్ గారు ఇంట్లో పెట్టుకొని శుభలేఖ సుధాకర్ గారు ఇంట్లో పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ రవీంద్ర భారతి తెలంగాణ నడి బొడ్డులో ఉన్నటువంటి నా తెలంగాణ గుండెలో తెలంగాణ కళారంగానికి ప్రతీక అయినటువంటి రవీంద్ర భారతిలో ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి తెలంగాణ వ్యతిరేకం చేసినటువంటి ఆంధ్రాకు సంబంధించిన ఎంత గొప్పోడైనా పర్లేదు ఓకే, అటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ మమ్మల్ని అగౌరవపరుచుకుంటూ ఈ ప్రాంత కవులను కళాకారులను ఉద్యమకారులను వాళ్ళ ఆత్మలను వంచి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టుడు అనేది మాకు సుతరాం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ నీ ఆలోచనలు నువ్వు వాళ్ళ బ్రోకరిజం చేయదలుచుకుంటే నువ్వు జై, వాళ్ళ కూడిగం చేయదలుచుకుంటే నువ్వు జై, వాళ్ళ పాదాల దగ్గర ఉండదలుచుకుంటే నువ్వు జై, నువ్వుగా. కానీ 1200 అమరులు వాళ్ళ ఆత్మ సాక్షిగా తెలంగాణ స్వేచ్ఛ కోరుకున్నారు. ఇట్లా బానిసత్వం చేసేది కాదు, విన్నావా? సో బరాబర్ ఈ విగ్రహము నువ్వు ఆవిష్కరిస్తావో నువ్వు ఆవిష్కరించు బిడ్డ. మేము అనుకుంటావచ్చు పృథ్వీరాజ్ని హౌస్ అరెస్ట్ చేస్తా, రాత్రి పూట కిడ్నాప్ చేస్తాము తీసుకుపోతాం ఇవన్నీ అనుకుంటుకోవచ్చు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తలుగుతున్నది ఇది. నీకు అవకాశం వచ్చినాడు మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనను బంధించిన మానవాదులను మండలాధీశులను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరకుంట పొందబెట్టి తీర్థము, కాలంబు రాగానే కాటేసి తీర్థం. కాలం వస్తుంది రేవంత్ రెడ్డి, నీ కాలం కూడా వస్తుంది, తెలంగాణ వ్యతిరేకుల కాలం వస్తుంది. బొంద పెడతాం మిమ్మల్ని, కసి తీర్చుకుంటాం మిమ్మల్ని. కాకులను గద్దలను పిసికేసినట్టు పిసికేస్తారు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు రాజకీయంగా చెప్పదలుచుకున్నాం. రైట్ అన్న. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు చెప్తున్నది. తెలంగాణ అంటే ఇందాక చెప్పినట్టుగా ఉద్యమాలతో పుట్టింది తెలంగాణ. 1200 మంది అమరులు ఇక్కడ బలయ్యారు, గద్దర్ లాంటి మహామహులు బలైపోయారు, అందశ్రీ లాంటి వాళ్ళు బలైపోయారు. సో వాళ్ళ విగ్రహాలు కాకుండా ఆంధ్రాకి సంబంధించిన గాయకుడు విగ్రహం ఎట్లా పెడతారు అనేది ఇక్కడ ఉద్యమకారులు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్. ముఖ్యమంత్రి లాంచ్ చేయబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. మరి తెలంగాణ ఉద్యమకారులు ఊరుకుంటారా లేదా? పృథ్వీరాజ్ గారు అయితే చెప్పకనే చెప్తున్నారు, అడ్డుకుంటామని చెప్తున్నారు. ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆడ. సో శుభలేఖ సుధాకర్ గారు కూడా ఇందాక మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండు, మీడియా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు, మన కెమెరా కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండు, మన మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. ఇట్లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరి అండతో మీడియా మీద దాడి చేసేంత దమ్ము ఎవడిచ్చిండు ఆయనకి? సుధాకర్ గారికి అక్కడే ఉన్నాడు, ఒకసారి చూపి ఆయనని. ఎవరిచ్చిరు వీళ్ళకి? ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న అందశ్రీ సభలో మాట్లాడుకుంటూ చెప్పిండు, పెన్నులనే కదా అని చెప్పి మట్టి కప్పితే గనులై పేలినాయి అని. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ ఈ మాటలు ఏమైతాయని చెప్పని. ఈ మాటలే రేపు పొద్దుగాల నీకు తోపులు తుపాకులన్నీ ఛాతీలో తలగకపోతే చూడు రాజకీయంగా చెప్తున్నా. అందశ్రీ ఇదే మీటింగ్ లో చెప్పిండు, ఇక్కడ కూర్చొని చెప్పిండు, పెన్నులే కదా అని మట్టి కప్పితే గనులైనాయి బిడ్డ అని. మాటలే కదా అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. మాటలే కదా ఏమైతుంది అనుకుంటే నీ గుండెల గుత్పాలై గుచ్చుతాయి చూడు రాజకీయంగా. బరాబర్ తలుగుతాయి ఇవి. నువ్వు తెలంగాణ ఎన్నిసార్లు వ్యతిరేకం చేస్తే తెలంగాణ తిరుగుబాటు బాహుటాలు ఇక్కడ ఎగురుతూనే ఉంటాయి. నిన్ను రాజకీయంగా బొందబెట్టేదాకా ఇవి ఏం ఊకోవు చూసుకో, ఇది కూడా చెప్తాం. మొత్తానికి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడాన్ని తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు పోతుంది.